హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమృత అమ్మకొచ్చి. మేము క్యాంప్లో ఉంటాము అని చెప్పాం కదండి. ఈరోజు మా క్యాంప్లో అయితే జగన్నాథ స్వామి రథయాత్ర చేశారు. చాలా బాగా చేశారండి. మేము గుడికి అయితే వెళ్ళాము అండ్ ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా పెట్టారు. మీరు గుడికి వెళ్ళారా ఫుడ్కి వెళ్ళారా అంటే నేను ఫుడ్కే వెళ్ళానని చెప్తానండి. మా ఆయన అయితే ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు, అసలు ఎక్కడికి వెళ్ళవు, క్యాంప్లో జరిగే దానికైనా వెళ్ళు అని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా ఫైనల్గా కూర్చున్నాము భోజనానికి. చాలా సర్ప్రైజ్ అనిపించిందండి. నేను చిన్నప్పుడు ఇలా పెట్టేవారు భోజనాలు, అప్పుడెప్పుడో చిన్నప్పుడు తిన్నాము. అసలు మా పిల్లలకైతే దీని గురించి అస్సలు తెలీదు. సడన్గా కూర్చోపెట్టేసరికి మా బాబుకైతే అస్సలు ఏమీ అర్థం కాలేదు. అసలు ఏం చేస్తారమ్మా అని పక్క నుండి అడిగేవాడు. లాస్ట్కి ఇంకా ప్లేట్ పెట్టి ఫుడ్ పెట్టేసరికి వాడికి చాలా సర్ప్రైజ్ అనిపించింది. అసలు మా పిల్లలు ఇలాంటి భోజనాన్ని ఫేస్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా బఫెట్ వచ్చింది కదా. బఫెట్ ఉండడం వల్ల ఈ భోజనాల గురించి అస్సలు వాళ్ళకి తెలియదు. మన వైపు అయిపోతే పులిహోర ఇంకా బిర్యానీ అవన్నీ పెడతారు కదా. ఇక్కడైతే మాత్రం పూరి పెడతారండి. పూరి అండ్ కర్రీ పెడతారు. ఇక్కడ ఏ అకేషన్ అయినా కూడా పూరి అయితే కన్ఫామ్గా ఉంటుంది. మనమైతే పులిహోర అయితే మస్ట్ అండ్ షుడ్గా పెడతాం కదా. ఏమైనా పూజలైనా పండగలైనా గుడి ఓపెనింగ్లైనా మనమైతే పులిహోర అయితే పెడతాం కదా. ఇక్కడ అయితే మాత్రం పూరి అయితే కంపల్సరిగా పెడతారండి. అండ్ అక్కడ కర్రీ వేశారు. ఆ కర్రీ చూసి నేనైతే అస్సలు షాక్ అయిపోయాను. అది కిస్మిస్తో చేసిన కర్రీ అండి. కిస్మిస్తో కర్రీ కూడా చేస్తారా అని చెప్పేసి నాకు చాలా షాక్ అనిపించింది. తర్వాత రైస్ పెట్టారు, పరమాన్నం పెట్టారండి. పరమాన్నం టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మా బాబు అయితే మొత్తం వదిలేసి పరమాన్నం ఒక్కటే తిన్నాడు. ఇంకా ఆఫ్టర్ దట్ గుడికి వెళ్ళాము. తర్వాత ఇంకా ప్లేట్లో నేను అది వేసుకుంటే అందులో సగం మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. సో దానికోసం అని చెప్పేసి కొంచెం పట్టుకున్నాను. అందులో కొంచెం మా బాబు తినేశాడు. నాకు అప్పుడు చిన్నప్పుడు విషయం గుర్తొచ్చింది. మా నాన్న ఎక్కడికి వెళ్ళినా మేము ఇంటి దగ్గర ఉన్నామని ఏదో ఒకటి చేత్తో పట్టుకొని వచ్చేవాడు. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మా పాప కోసం నేను పట్టుకొస్తే నాకు ఇప్పుడు అర్థమైంది. సో మన పిల్లల కోసం మనం ఏమైనా చేస్తాము అని. తర్వాత మేము క్యాంటీన్ది చూపిస్తున్నాం అంటే క్యాంటీన్లో ఉన్న వస్తువులు ఏమైనా బయట అలా షో చేస్తారండి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.